ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా దేవుని కృపను బట్టి బాగున్నారని, మీరంతా ఆయన కృప మీద ఆధారపడి ఆయన కొరకు జీవిస్తున్నారని నమ్ముతున్నాను. దేవుని కృప మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప ప్రతి నిత్యం మిమ్మల్ని నడిపిస్తుంది. భూమి గతించిన, ఆకాశము గతించిన, ఆయన ఇస్తున్న మాటలు ఏవి కూడా గతించవు. అందువల్ల దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాట ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి. మీ జీవితాల్లో అవన్నీ నెరవేర్చబడబోతున్నాయి. నేను ప్రతిరోజు చెప్తూ ఉన్నాను, ఆయన మాటలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవము మిమ్మల్ని బ్రతికిస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మీ జీవితాలను నిలబెడుతుంది. కాబట్టి ఆయన మాట పట్టుకొని మీద మనం ప్రారంభించండి. ఈరోజంతా ఆ మాటే మీకు జీవాన్ని ఇస్తూ మిమ్మల్ని నడిపిస్తుంది. అంతేకాకుండా మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్నీ చదవండి. ప్రతి ఒక్కరి ప్రార్థన విన్నపమును గురించి మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. మనము కూడా ఈ వాక్యం చివరిలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఏకీభవించండి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారు, అక్కడ నేను ఉంటాను వాగ్దానం చేశారు ప్రభు. మన మధ్యలో ప్రభు ఉన్నారు. మన జీవితంలో ఆయన చూస్తున్నాడు. మన ప్రార్థన ఆయన వింటున్నారు. మన ప్రతి పరిస్థితిని గమనిస్తున్నాడు ఆయన. కాబట్టి మనం భయపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు చేతులకు మీ జీవితాన్ని అప్పగించి ధైర్యంగా ముందుకు కొనసాగండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభుకే చెల్లునుగాక. మనందరం ఎదురు చూస్తున్న విధంగా ప్రభు ఈరోజు మనకి ఇస్తున్నారు అద్భుతకరమైన వాగ్దానాన్ని. చూడండి, 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అద్భుతకరమైన విషయాన్ని పౌలు భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. అదేంటంటే, సృష్టికర్తైన దేవుని నువ్వు నమ్ముకుని ఉన్నావు. ఆయన నీ జీవితంలో నూతన సృష్టిని చేయబోతున్నారు అని. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా పౌలు భక్తుడు చెప్పగలుగుతున్నాడంటే, ఆయనకు తెలుసు సృష్టికర్త తన జీవితాన్ని ఏ విధంగా మార్చివేశారో, ఎంత అద్భుతకరమైన సృష్టిగా పౌలు జీవితాన్ని మార్చివేశారనేది పౌలు భక్తుడు తెలుసు. కాబట్టి ఇంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. అయితే ఎవరి జీవితంలో ఈ నూతన సృష్టి జరుగుతుందని వాక్యం సెలవిస్తుందంటే, ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల అని. అంటే ఈ మాటలు వింటున్న మీరు క్రీస్తులో ఉంటే, మీరు క్రీస్తు కొరకు నిలబడగలిగితే, క్రీస్తులో స్థిరపడగలిగితే, మీ జీవితంలో ఉన్న పాత విషయాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. గతాన్ని ఆయన తొలగిస్తున్నాడు. క్రొత్త సృష్టిగా నీ జీవితాన్ని ఆయన మార్చిపోతున్నాడు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత హీన స్థితిలో ఉన్నా కూడా దానంతటినీ కూడా ఆయన కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు చేయాల్సింది ఇక నుండి మీరు క్రీస్తులో నిలిచి ఉండి, పాత విషయాలు ఆయన తీసివేయడానికి, పాత విషయాలు గతించడానికి, మీ జీవితాన్ని సరిచేయడానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయన చేతులకు నీవు సమర్పించుకొని, అయ్యా నూతన సృష్టిగా నన్ను చేయండి, నా జీవితాన్ని మార్చండి, నా పరిస్థితులను మార్చండి, నా జీవితం అంతా పాతబడిపోయిందయ్యా, అనేక సంవత్సరాలుగా ఇదే పాత జీవితం నేను జీవిస్తున్నాను, అనేక సంవత్సరాలుగా ఇదే కష్టాల్లో నేనున్నాను, అనేక సంవత్సరాలుగా ఇదే నిరాశతో నేనున్నాను, ఎన్నో విషయాల్లో నేను ఓడిపోతూ ఉన్నానయ్యా, అనేక సంవత్సరాలుగా నేను నీలో ఉంటానయ్యా, ఇక నుండి నీ కొరకు నేను నిలబడతానయ్యా, నా జీవితంలో నూతన సృష్టి జరిగించని ఆయన చేతులకు మీరు అప్పగించుకుంటే, దేవుడు ఈరోజే మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాడు. గతాన్నంతటిని కూడా ఆయన కొట్టివేయబోతున్నాడు. ప్రస్తుతం మీరు ఎంత దేవునికి దూరంగా ఉన్నా,
దేవునిలో నిలిచి ఉండడానికి మీరు ఇష్టపడితే, ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడితే, ఆయనకు దగ్గరగా ఉంటూ ఉంటే, మీ పాత జీవితాన్ని, మీ పాత అలవాట్లను, మీ పాత పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చబోతున్నాడు. అది ఎంత భయంకరమైనదైనా, అందరూ చూచి నిన్ను అసహించుకుంటూ ఉన్నా కూడా భయపడొద్దు. దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేయబోతున్నాడు. మీ కుటుంబాన్ని ఆయన నూతనంగా చేయబోతున్నాడు. మీ ఆరోగ్య పరిస్థితులను ఆయన మార్చబోతున్నాడు, నూతనంగా చేయబోతున్నాడు. మీ వ్యాపారాన్ని ఆయన నూతనంగా చేయబోతున్నాడు. మీ ఉద్యోగాన్ని ఆయన నూతనంగా చేయబోతున్నాడు. మీ కుటుంబాన్ని, మరి మీరెవరి గురించి అయితే ప్రార్థిస్తున్నారో నూతనం అవ్వాలని, మార్చబడాలని, ఏ విషయాల గురించి మీరు ప్రార్థిస్తున్నారో నీ జీవితంలో మార్పు కలగాలని, ప్రతి విషయాన్ని కూడా ఆయన మార్చి నూతన సృష్టి అంటే ప్రతి విషయంలో కూడా నూతనత్వాన్ని ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. కలుగునుగాక అంటే ఈ సృష్టి అంతా కలిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే ఉంటుంది, ఆయన లేకుండా ఏది కలుగలేదు, ఈ సమస్తము కూడా ఆయన మూలంగా కలిగును అని. కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తే, మీరు అంగీకరించి ఆయనలో నిలిచి ఉంటే, ఈరోజే మీ పాత బ్రతుకులు, మీ పాత జీవితం, మీ పాత పరిస్థితులన్నీ మార్చివేసి నూతనత్వాన్ని ఆయన మీకు దయచేయబోతున్నాడు. అయితే ఈరోజు మీరు వేసుకోవాల్సిన ఒక ప్రశ్న, నేను ఎవరిలో ఉన్నాను అని. మీరు ఒకవేళ క్రీస్తులో లేకుండా క్రీస్తుకు బయట ఉంటే అది చాలా డేంజర్. మీరు క్రీస్తుకు బయట ఉంటే బయట అనేక శోధనలు ఉంటాయి, అనేక ఆపదలు ఉంటాయి, మనల్ని మృంగివేసే భయంకరమైన పాపములు ఉంటాయి. ఎవరిని మృంగుదునా అని సాతాను నిత్యము గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్న ఈ భయంకరమైన దినాల్లో మీరు క్రీస్తుకు బయట ఉంటే ఏదైనా మిమ్మల్ని పాడు చేయొచ్చు, ఏదైనా మీ కుటుంబాన్ని అటాక్ చేయొచ్చు. కాబట్టి నేను క్రీస్తుకు బయట ఉండనయ్యా, నేను క్రీస్తులో ఉంటానని ఒక నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీ జీవితంలో లేక మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని క్రొత్తగా మార్చబోతున్నాడు ఆయన. మునుపటి మీ జీవితం ఏ విధంగా ఉన్నా కూడా మర్చిపోయేటట్లుగా, అవి మీ జీవితానికి జ్ఞాపకం రాకుండా ఆయన చేయబోతున్నాడు. క్రీస్తు రక్తము మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. ఎంతమంది వాగ్దానం విశ్వసిస్తున్నారో అందరి జీవితాల్లో దేవుడు నూతన సృష్టి ఈరోజు జరిగించబోతున్నాడు. నేను నమ్ముతున్నానయ్యా అని హృదయపూర్వకంగా చెప్పండి. నేను ఇక నుండి నీలో ఉంటాను, నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, నశించిన దాని వెనక్కి రక్షించి ప్రేమ, దివి నుండి దిగివచ్చిన దైవ ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది, దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మా జీవితాల్లో యాడ్ చేశారు, నీకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, నేను నూతన సృష్టి మీ జీవితంలో జరిగించబోతున్నానని. సృష్టికర్త, మా ఆత్మీయ కుటుంబం అంతటినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. పాతవి తీసివేయండి అయ్యా, ప్రతిదీ కూడా నూతన పరచండి. ప్రతి జీవితంలో ఇప్పుడే నమ్ముతున్న వారందరి జీవితాల్లో నూతన క్రియ జరుగునుగాక, నూతన కార్యములు జరుగునుగాక, నూతన మార్పు వారు చూచుదురుగాక, నూతన పరిశుద్ధత వారు పొందుకొందురుగాక, నూతన ఆత్మీయ జీవితము వారు పొందుకొందురుగాక.
ఇంతవరకు ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నారు, ఏ విషయంలో ఓడిపోతున్నారు, ఏ విషయంలో పడిపోతున్నారో ప్రతిదీ కూడా నూతన పరచబడుగా యేసు నామములో వారి ఆత్మీయ స్థితిని నూతన పరుస్తున్నారు నమ్ముతున్నాను. వారి ఆరోగ్య పరిస్థితులన్నింటిలో నూతన కార్యములు జరిగించిన నూతన పరచబడుదురుగా యేసు నామములో. వారి ఆర్థిక పరిస్థితులన్నీ నూతన పరచబడుగా యేసు నామములో. వారి చదువులో నూతనత్వం కలుగునుగా యేసు నామములో. వారి జ్ఞానములో నూతనత్వం కలుగునుగా యేసు నామములో. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి జీవితంలో నూతన జ్ఞానము, నూతన జ్ఞాపకశక్తి కలుగునుగాక. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసెస్లో నలిగిపోతున్న వారి జీవితంలో నూతన కార్యములు, నూతన సృష్టి జరుగునుగా యేసు నామములో. ఇంటి సమస్యలో నలిగిపోతూ, పొలం వివాదాల్లో, స్థల వివాదాల్లో, కుటుంబ కలతలతో, భార్యాభర్తలు వీడిపోయిన స్థితిలో, ఇంకా అనేక సమస్యలతో నలిగిపోతున్న వారి జీవితాల్లో నూతన సృష్టి కలుగునుగా యేసు నామములో. దేవా, గర్భఫలం లేక అనేక సంవత్సరాలుగా బాధపడుతున్న వారి గర్భముల్లో నూతన సృష్టి కలుగునుగా యేసు నామములో. వివాహాలు జరగక నలిగిపోతున్న బిడ్డల జీవితంలో నూతన కార్యములు జరుగునుగా యేసు నామములో. ఉద్యోగాలు లేక నలిగిపోతున్న బిడ్డల జీవితాల్లో నూతన కార్యములు జరుగునుగా యేసు నామములో. గృహాలు లేని వారందరికీ నూతన గృహములు దయచేయండి అయ్యా. మందిరాలు లేని దైవ సేవకులందరికీ నూతన మందిరములు మీరు దయచేయండి. కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో నూతన రక్షణ కార్యములు జరుగునుగా యేసు నామములో. ఎంతమంది దురాత్మ శక్తులతో పీడించబడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో ప్రతి కుటుంబంలో యేసు మీరు అడుగుపెట్టి ప్రతి చీకటి అంధకార శక్తిని కాల్చివేసి నూతన శాంతి, నూతన సమాధానముతో నింపుతున్నారు నమ్ముతున్నాను. వ్యాపారంలో నూతన పరచబడునుగాక, ఉద్యోగంలో నూతన పరచబడునుగాక, చేతి వృత్తులు నూతన పరచబడునుగాక. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరి జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములతో నింపి నూతన ఆశీర్వాదాలతో నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నూతనమైన మార్గములు తెరిచి, నూతనమైన కార్యములు జరిగించి, నూతన ఆశీర్వాదాలతో, నూతన నెమ్మదితో, నూతన శాంతితో మీరు నింపి నడిపిస్తారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. అనేక సంవత్సరాలుగా ఈ పాత జీవితంతో నేను ఉన్నాను, ఈ పాత అలవాట్లతోటే ఉన్నాను, ఏమీ కూడా క్రొత్తదనం లేదు, ఈ పాత పరిస్థితుల్లో నేను నలిగిపోతున్నాను అన్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈరోజు. నూతన సృష్టి నేను జరిగించబోతున్నాను, పాతవన్నీ గతించిపోబోతున్నాయి, అంతా క్రొత్తదవుతుందని నమ్మిన వారందరి జీవితాల్లో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానము నా కొరకే దేవుడు నాతో మాట్లాడారన్న వారందరూ ఆమె నన్ను కామెంట్ చేయండి, వాగ్దానాన్ని లైక్ చేయండి. అనేక మంది జీవితాల్లో నూతన పరచబడలాగిన మీకు తెలిసిన వారందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.